సభతో రాజకీయ పార్టీలు స్పందిస్తాయని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా స్పందిస్తాయని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే నిన్ననే కేటీఆర్ మా సభ ప్రకటించి 24 గంటలు కాకముందుకే కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక కులానికి మేము అనుకోని కారణాల వల్ల న్యాయం చేయలేకపోయినాము, రానున్న రోజుల్లో 3 ఎమ్మెల్సీలు ఇస్తాము, తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పిండు. 3 ఎమ్మెల్సీలు నువ్వేంద్ర బాబు మాకు ఇచ్చేది, మేమే ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తున్నాము, మా ఓట్లు మేము వేసుకొని రేపు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ 3 ఇచ్చే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడతలేమని ఈ సందర్భంగా కేటీఆర్కి హెచ్చరిక జారీ చేస్తున్నాము. నా పేరు మనీష్ ముదిరాజ్. ఈరోజు బీసీ ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు వచ్చాము. మేము మా యువతకి రాజకీయంగా ఉపాధి లేదు, అటు చదువుకున్న ఉపాధి కూడా లేదు. నిన్ననే చూసాము కానిస్టేబుల్ దానికి కూడా మాకు రిజర్వేషన్లో కూడా బీసీడీ నుంచి బీసీ ఏరియాలని మేము ఖచ్చితంగా యువతకు కోరుతున్నాం. ఏ పార్టీ అయితే మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందో బీసీడీ నుంచి బీసీ ఏ చేయడానికి మా యువత అంతా ముదిరాజ్ సంఘం నుంచి వన్ సైడ్గా పనిచేసే వానికి చేస్తామనుకున్నాం. ఎందుకంటే మాకు రాజకీయంగా కావాలి, అటు చదువుకున్న పిల్లలు కూడా మేము చాలా మంది ఉన్నాం. ఇప్పుడు చదువుకున్నా కూడా చేపలు పట్టడం అదే అని ఇంకా పాల కాలంలోనే తీసుకెళ్తున్నారు తప్ప కొత్త తరానికి కొత్తగా ఏం లేదు. క్యాబ్ నడిపించడం ఇవన్నీ చిన్న చిన్న దాని చూస్తున్నారు, కానీ ఎడ్యుకేషన్గా ఉండి చదువుకున్న గవర్నమెంట్ జాబ్ చేసుకొని ఆర్థికంగా రాజకీయంగా దీనికి మేము ఇంకా ముంగలు ఎదగాలని అనుకుంటున్నాము తప్ప ఇంకా అవే పాత పద్ధతులు తీసుకొని చేపలు పట్టుకోండి, క్రాబులు నడిపించుకోండి, ఆటోలు నడిపించుకోండి, ఇదే పాత పద్ధతికి టీఆర్ఎస్ గవర్నమెంట్ వెనక తీసుకెళ్తున్నారు తప్ప రాను మాకు ఇంకా ఎడ్యుకేషన్ పరంగానో రాజకీయంగా పరంగానో రిజర్వేషన్ పరంగానో జాబులు ఇప్పించి మాకు ఇంకొంచెం ఎడ్యుకేషన్ పరంగా లిఫ్ట్ ఇచ్చినట్టయితే నెక్స్ట్ యువత కూడా రాజకీయంగా వస్తుంది, ఆర్థికంగా వస్తుంది. ఆర్థికంగా వచ్చినప్పుడే రాజకీయంగా రాగలుగుతాం. రాజకీయంగా ఉన్నప్పుడే మన బలం కానీ బలహీనం కానీ మరి ఎన్నుకుంటుంది, కొంచెం చేసుకోగలుగుతాం ఏమైనా ఉన్నా. ఇప్పుడున్న సమయంలో ఎంతసేపు ఆర్థికంగా లేము, రాజకీయంగా లేము, మళ్ళీ ఉద్యోగాలు కూడా లేవు. ఎంతసేపు పిల్లలంతా ఊర్లో బొడ్డురాయి కాడ కూర్చొని ముచ్చట పెట్టడము, ఆ పని బర్లగోడు ఇళ్ళగోడు తప్ప చేపలు పట్టడము, కావల్కారు చేయడము, పళ్ళు అమ్మడము, ఈ కులం వృత్తి చూసి కులందే చెప్తున్నారు తప్ప మాకు రాజకీయంగా కావాలి, ఆర్థికంగా కావాలి, రిజర్వేషన్ బీసీడీ నుంచి ఏ కూడా కావాలని మేము ఖచ్చితంగా కోరుతున్నాము. ఇదొక మా యూత్ నుంచి ఈ ఆత్మసభ నుంచి ఏ గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చినా మా రిక్వెస్ట్ అనుకొని, మా డిమాండ్ అనుకొని, మా ఆర్డర్ అనుకొని